కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కి పంపించిన సీట్ నోటీస్ కి వ్యతిరేకంగా పార్టీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కాసిరెడ్డి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లమారి రవీందర్, మార్ఖపాండు, పాతకోటి లింగం, సున్నం భాస్కర్, సదుపల్లు నరసింహులు, కనకసేన, కృష్ణారెడ్డి, కాంకయ్య, భూపాల్ రెడ్డి మరియు గ్రామ బీఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ సీటు విచారణ పేరుతో కేసీఆర్ గారిని భవనంపాలు చేస్తున్నందుకు నిరసనగా ఈ రోజు తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో మన పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కార్యకర్తల ఆధ్వర్యంలో కేసీఆర్ సీఎం గారి రేవంత్ రెడ్డి గారి దిశలో దాఖలు చేయడం జరిగింది. దీనికి నిరసనగా మేము సీఎం గారిని డౌన్ కేసీఆర్ సీఎం గారు పిలుస్తున్నందుకు మేము ఈ రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మా తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో సీఎం గారి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమ నాయకుడు, 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ మహాత్ముడు కేసీఆర్ గారి మీద సిట్ పేరుతో, అక్రమ కేసుల పేరుతో ఈరోజు రేవంత్ రెడ్డి దుర్మార్గమైన పాలన కొనసాగిస్తూ కేసీఆర్ గారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దానికి నిరసనగా తిమ్మారెడ్డిపల్లి బీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగినది. జై తెలంగాణ.